ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఈ చిన్న గ్యాప్ లో ఇట్లా కొట్టుండారేంది బావగారు? చేసిన పాపం ఊరికే పోదు అంటుంటారు కదా చిన్నమ్మాయి గారు. ఆ, ఎప్పుడు చూసినా మా నాయన సంతోషం గురించే ఆలోచిస్తా ఉంటారు. అంతకన్నా వీళ్ళకే పాపం తెలియదు కదా బావగారు. తెలుసు రుక్మిణి, ఇంట్లో బుద్ధిగా ఉండండి అని ఎంత చెప్పినా వినకుండా కొరియర్ బాయ్ పనులు చేస్తున్నారు. అర్థం కాలే బావగారు. అయినా వీళ్ళకి అర్థమైందిలే. ఆహా, అత్తో మీ బుర్రలో తిరగతా ఉండే ఆలోచన కరెక్టే. మీరు చేసిండే పాపాలకి శాపాలుగా ఎదురు నిలబడింది మేమే. మీరు చేసిన తప్పుకి మీకు మీరే శిక్ష వేసుకోవాలి. ఈ లాఠీతో ఒకరినొకరు కొట్టుకోవాలి. అంటే పోలీసులుగా మారు వేషంలో వచ్చి మా చేత మమ్మల్ని కొట్టించారా? సంతోషపడండి. మేం కొట్టుంటే ఇంటికి మీరు వచ్చుండేవాళ్ళు కాదు, మీ శవాలు వచ్చుండేవి. మీరు చావకూడదు, కానీ చావు దెబ్బ ఎలా ఉంటుందో మాత్రం మీరు చూడాలి. అందుకే ఈ ట్రీట్మెంట్. మా అమ్మ విషయంలో ఇప్పటికే మీరు చాలా దారుణాలు చేసి ఉండారు. కానీ మా అమ్మకి వేరే వాణ్ణితో అంటగట్టడం మాత్రం క్షమించరాని దారుణం. మీరు కట్టిన మీ చేత్తోనే ఇడిపిస్తాను. నిజమేంటో మీ నోటితోనే కక్కిస్తాను. మా నాయన చేతులతోనే మిమ్మల్ని బయటికి గంటిచ్చేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి మీ బతుకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. ఇది మా యొక్క రూప కోరిక. ఇప్పుడు మా యొక్క కోరికే నా కోరిక. మా అమ్మ విషయంలో తల దూరిస్తే తల దించుకుని అవమానాలు పడ్డానికి నేను రూపని కాదు, విరూపాక్షిని, అంతకంటే కాదు రుక్మిణిని. పాతి పెట్టేస్తా. పడే పోయి కాపడం పెట్టుకోండి. ఏంది బావగారు పోయి కాపడం పెట్టుకోండి అంటే ఇట్లా గుడ్లు అప్పగించి చూస్తా ఉండరు? ఏం లేదు చిన్నమ్మాయి గారు, పోలీసులుగా మనం వెళ్ళామన్న విషయం తెలిసిపోయింది. కానీ యాక్సిడెంట్లో చనిపోయినట్టు నటించింది ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. సర్లే బావగారు, అలా ఆలోచిస్తా ఉంటారులే.